దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆగస్ట్ 3వ తేదీ లేఖన భాగము రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. దేవుని యొక్క వాగ్దానము, మృతులను సజీవులుగా చేయువాడు. అవునండి, దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు. అంటే చనిపోయిన వారిని బ్రతికించేవాడు. మనకి మరణము రెండు రకాలుగా ఉంటుంది: శారీరక మరణము, ఆత్మ మరణము. శారీరక మరణము అనగా శరీరాన్ని ఆత్మ విడిచి వెళ్ళటం, దానినే మొదటి మరణము. రెండవ మరణము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనములోను, మరి అగ్నిగుండము రెండవ మరణం. అంటే దేవుని యొక్క ఆత్మ దేవుడికి దూరం అవటం రెండవ మరణం. మనకైతే దేవుడు ఆ రెండవ మరణం ఇవ్వకూడదని, ఆ మరణము నుంచి మనం తప్పించుకోవటానికి, అనగా మృతులైన మనల్ని బ్రతకటానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఏమిటయ్యా అంటే యేసునందు విశ్వాసం ఉంచటం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి లేచును. అవునండి, మరి ఆయన యందు విశ్వాసం వస్తే చనిపోయినా మళ్ళీ బ్రతుకుతాం. దానికి మరి యేసు ప్రభువారు మార్తా మరి అనే యొక్క సహోదరుడు లాజరు చనిపోయిన 4 దినాలకు వచ్చారు. ముందే వర్తమానం పంపారు, నువ్వు ప్రేమించున్నాడు లాజరు చనిపోయాడని. కానీ ఇంకనూ 4 దినములు అక్కడ ఉండి మరి ఆయన వచ్చినప్పుడు మరి ఏమంటాడు అంటే, యోహాను సువార్త 11:40-41లో, మరి నమ్మిన యెడల మీరు దేవుని మహిమను చూస్తారు. అవును, మనం నమ్మకం ద్వారానే మనము బ్రతుకుతాం. అంటే యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నమ్మితే దేవుడి మహిమను చూస్తాం. అది మనకు అసాధ్యమే. చనిపోయి కంపు కొడుతున్నాడు. మార్కు 9:23లో, నమ్మువానికి సమస్తము సాధ్యం, నువ్వు నమ్ము, దేవుని యొక్క మహిమను చూస్తావని చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్పాడు. అవునండి, నమ్మినప్పుడు మనము దేవుని యొక్క మహిమను చూస్తాము. హల్లెలూయా. మరి యేసు ప్రభువారు చనిపోయి 4 దినాలైన లాజర్ని బ్రతికించాడు. అలాగనే మనల్ని కూడా బ్రతికిస్తాడు అనేది మనం నమ్మాలి. ధనవంతుడు లాజరు విషయంలో, లాజరు చనిపోయి పరదేశికి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. సంతోషం, నెమ్మది ఉన్నాడు. కానీ రెండవ మరణం ఆ ధనవంతుడు. గుర్తుపెట్టుకోండి, మరి లాజరు ఒక మరణమే. ఆ మరణం తర్వాత పరదేశికి వెళ్ళాడు. ధనవంతుడైతే ఇక్కడ చనిపోయాడు, అక్కడ దేవుడికి దూరం అయిపోయాడు. ఆత్మ నుండి దేవునికి దూరం అవటమే మరణం. అక్కడ అగ్ని జ్వాలలు, అగ్నిగుండం, మహావేదన, రోదన, అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన వేదనాకరమైన స్థలానికి నువ్వు వెళ్ళకూడదని యేసు ప్రభువారు యందు విశ్వాసం ఉంచవలసిందిగా మిక్కిలి వినయంగా బ్రతిమలాడుతున్నా. ఆయన యందు విశ్వాసం ఉంచి ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే గమనించండి, 20వ వచనము, అవిశ్వాసం వలన దేవునికి వాగ్దానమును గురించి సందేహింపక. అవునండి, సందేహం, అవిశ్వాసం, వాటి వల్ల మనకు ఉగ్రత వస్తుంది. దేవుని నమ్మితే అద్భుతం జరిగింది. దేవుని నమ్మకపోతే స్వయాన యేసు ప్రభువారు మరి స్వగ్రామములో, గుర్తుపెట్టుకొని మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనము, కపెర్నహూములో గాని నజరేతులో గాని గుర్తుపెట్టుకోండి, ఆయన మరి పెరిగిన స్థలాల్లో, ఆయన ఉండే స్థలములో మరి యేసునందు నువ్వు పలానా ఊర్లో చేసావంటే కదా, ఎక్కడ చేయంటారు. కానీ విశ్వాసం, వారి అవిశ్వాసం వల్ల కొద్ది మంది మీద చేతులు ఉంచారు. అవునండి, విశ్వాసమే మనిషిని నడిపిస్తుంది. అవిశ్వాసం వల్ల ఎంత ప్రమాదం జరిగిందో తెలిసిన, పరలోకం కూడా పోలేమండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో, వారి అవిశ్వాసం చేత ప్రవేశించలేకపోయింది. అవునండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 35-36 వచనాలలో మనము గమనించినట్లయితే, ఆ యొక్క 36వ వచనంలో ఈ మోషే గారు 12 మంది పంపిస్తే 12 మంది కానాను దేశాన్ని చూశారు. ద్రాక్ష గెల,
ఒక కొమ్మనికి ఉన్న ద్రాక్ష పెద్ద గెల గుత్తులు గుత్తులు ఇద్దరు మోసారండి. అంత మరి శ్రేష్టమైన భూమి. భూమి బాగుంది. అన్నీ బాగున్నాయి. పొలాలు అంత సంతోషించారు. మనుషులను చూసినప్పుడు వాళ్ళు రాక్షసులాగున్నారు. ఓ 10 అడుగులు, 12 అడుగులున్నారేమో! మరి వాళ్ళని చూసి భయపడ్డారు. అనుమానం పడ్డారు. ఫరో సైన్యాన్ని నీటిని ముంచిన దేవుడు కళ్ళ ద్వారా చూశారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది చూశారు. ఎన్ని అద్భుతాలు చూసినా ఇంకా విశ్వాసం. చూడండి, అమ్మో! మనం మిడతల్లాగున్నాము. వాళ్ళు రాక్షసులాగున్నారు. అవును. 10 మంది ఆ చెడ్డ సమాచారం తెచ్చారు. ఇద్దరు మాత్రం మంచి సమాచారం తెచ్చారు. దేవుడు మనకి జయించే శక్తినిస్తాడు. వారిని జయించే శక్తి మనకిస్తాడని చెప్పాడు. సంఖ్యాకాండం 14 అధ్యాయం 36, 37 వచనాల్లో మంచి సమాచారం తెచ్చిన వారినేమో బతికిచ్చాడు. చెడ్డ సమాచారం తెచ్చిన వారికి యెహోవా తెగులు వచ్చి జాగ్రత్త. దేవుని గురించిన మాటలు సత్యం. అసత్యమని ప్రచారం చేయవద్దు. అనుమానమని ప్రచారం చేయవద్దు. నీకు అనుమానం ఉండొచ్చునేమో కానీ పక్కవారికి అనుమానం కలగ చేయకూడదు. అడిగేటప్పుడు కూడా విశ్వాసంతో అడగాలి. సందేహంతో అడుగువాడు ఏమి పొందుకోడు. విశ్వాసంతో అడుగువాడు పొందుకుంటాడు. కనుక అవిశ్వాసాన్ని తొలగించుకో. చివరిగా ఆజ్ఞ 21వ వచనం, విశ్వాసము వలన బలము పొందెను. అవునండి, మన బలం విశ్వాసమే. విశ్వాసము బలాన్ని ఇస్తుంది. బైబిల్లో రాయబడింది. ఏమని రాయబడింది అంటే, మరి విశ్వాసం అంటే దేవుడి శక్తిని ఆధారం చేసుకోవడం. హల్లెలూయా! దేవుడి శక్తిని ఆధారం చేసుకోవడం. ఆయన మనం నమ్మితే బలం పొందుకుంటాం. లుస్త్రాలో బలహీనమైన పాదములు కలిగిన ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అక్కడ వాక్యాన్ని చెప్తున్నప్పుడు, యేసు ప్రభు గురించి సువార్తను చెబుతున్నప్పుడు అందరూ వింటున్నారు. కానీ పుట్టిన మొదలుకొని కుంటివాడు విశ్వసించాడు, నమ్మాడు. వింటున్నావు, నమ్ముతున్నావా? విశ్వసించినప్పుడు ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు స్వస్థత పొందుటకు నీకు విశ్వాసం ఉంది, లేచి నడు అన్నప్పుడు వాడి కాలంలోకి, ఎముకల్లోకి చీలమన్న బలం వచ్చింది. నరాల్లోకి బలం వచ్చింది. ఆ బలము ద్వారా వాడు దిక్కుడు లేచి అందరి ముందు గంతులు వేస్తూ దేవుని హల్లెలూయా. కుంటివాడికి విశ్వాసం ద్వారా స్వస్థత వచ్చింది. అవును, మత్తయి 9:29లో కూడా గుడ్డివారు, కళ్ళుతో చూడని వారు యేసుప్రభు వారు వెళ్తున్నాడు. అది దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని అడిగి అలా కేకలు వేస్తుంటే తన దగ్గర ఉన్న వారే మౌనంగా ఉండి ఊరుకుండా అన్నారు. కానీ మరి బిగ్గరగా కేకలు వేసినప్పుడు యేసుప్రభు వారు నిలిచి పిలిచి, నేను ఇది చేయగలను నమ్ముచున్నాను. నమ్ముచున్నాం ప్రభు అని చెప్పి మీ నమ్మిక చొప్పున, అప్పుడు మీ నమ్మిక చొప్పున మీ కలుగును గాకని కళ్ళ మీద చేతులు పెట్టి స్వస్థపరిచాడు. నీ నమ్మకం నేను బాగు చేస్తాను. నీ నమ్మకమే నీ బలం. దేవుడు బైబిల్లో స్పష్టంగా నీతిమంతుడు విశ్వాసం. నువ్వు బతకటమే విశ్వాసం. దేవుడి మాటలు దీవించు. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం మాతో మీరు చక్కగా మాట్లాడారు. మృతులను సైతం సజీవులుగా చేసే దేవుడు. అవిశ్వాసం ఉండకూడదని, అయినా విశ్వాసము ద్వారా బలం పొందుకుంటామని ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ప్రభు విశ్వాసమే బలం. తండ్రి, విశ్వాసంతో ముందుకెళ్తుండగా ప్రతి బిడ్డని దీవించి వాళ్ళ అవస్థ తక్కలు తెచ్చి వారికి కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహించి ఈ దినం వారిని బలపరచ మహిమను తెచ్చుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం వింటున్న బిడ్డలందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.